పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 5. రచయిత అంగులూరి అంజనాదేవి గారు. ఇంకా స్టోరీలోకి వెళితే, ఇప్పుడు నా కాపురానికి వచ్చిన తొందర ఏం లేదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇంకా ఎంతకాలం ఉంటావు ఈ ఇంట్లో? మీ అన్నా వదిన కాపురం చేసుకుంటే చూస్తూ ఉండడానికి నేను అంత చేతగానిదాన్నా? నీది కూడా మీ వదిన వయసే, నీకు కూడా వదినలాగే ఉండాలని ఉంటుంది. అందుకే మీ అత్తను మీ చిన్నత్తను ఎలా కలపాలో, మీ చిన్నత్త నోరు ఎలా మూయించాలో, నిన్ను కాపురానికి ఎలా పంపాలో ఆలోచించాను అంది ఏదో నిర్ణయమే తీసుకున్నట్లు రమాకాంతం. ఏం ఆలోచించావు అమ్మా? వాళ్ళిద్దరినీ కలపడం అసలు జరిగే పనేనా? కత్తులు కదా అంది రమ్య. కత్తులే, కానీ మల్లరాయుడు ఉండేది మీ అత్త వాళ్ళ ఇంటి పక్కనే. మీ చిన్నత్తకు మొన్న హాస్పిటల్లో పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పిందంట. అప్పటి నుండి మల్లరాయుడితో స్నేహాన్ని పెంచుకోవాలని మీ పెద్దన్నకు వ్యాపారం పెట్టే ఏర్పాటు చేసిందని నాకు అర్థమైంది. అది తప్పకుండా వాడితో పిల్లల్ని కనాలనుకుంటుంది. అది పెద్ద మెంటల్ది. కానీ మీ అత్త సపోర్ట్ లేకుండా మల్లరాయుడితో పిల్లల్ని కనలేదు. మీ అత్తకు మత్తు మందులు, మనుషుల్ని చంపే మందులు తయారు చేయడం తప్ప ఇంకో పని రాదు. ఇప్పుడు తన కొడుకులు షాప్ పెట్టుకోవాలంటే విక్రాంత్ పరపతి తప్పకుండా కావాలి. దానికి మీ చిన్నత్త అడ్డు. కాబట్టి మీ అత్తతో దాన్ని చేయి కలిపేలా చేస్తాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటారు అంది రమాకాంతం. ఇది నీ స్వార్థం కదా అంది రమ్య. ఇప్పుడు నన్ను నిందించడం అవసరమా రమ్య? నీకు ఏదో పని జరిగితే చాలనుకోవాలి, కానీ నువ్వు నోరు మూసుకొని ఉండు అంది రమాకాంతం. దీనికి మా అత్త ఒప్పుకుంటుందా అమ్మా? ఎందుకు ఒప్పుకోదు? ఆవిడికి మాత్రం కొడుకులు బాగుపడాలని ఉండదా? ఆవిడ దగ్గర ఏమైనా కోట్లు ఉన్నాయా? ఎటు తిప్పి తన్నినా నయా పైసా కూడా లేదు. దీనివల్ల ఇప్పుడు మీ సొంత తమ్ముడికే ద్రోహం జరుగుతుంది కదమ్మా. అది నీకు బాధ అనిపించదా? నాకెందుకు బాధ? నా పిల్లలకి ద్రోహం జరగకుండా చూసుకుంటే చాలు. నాకు నా కళ్ళ ముందు నా సమస్యలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఎవరి సమస్యలు వాళ్ళకి ముఖ్యం. నా తమ్ముడు ఏమైనా నా అవసరాలు తీర్చగలిగాడా? ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని జరగకుండా అడ్డుకోవాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా. మల్లరాయుడికి పుట్టిన పిల్లలు నీ తమ్ముడి పిల్లలు అవుతారా? ఇది జరగాలని రాసిపెట్టి ఉన్నప్పుడు అది ఎలాగైనా ఎవరి ద్వారా అయినా జరుగుతుంది రమ్య. మనకి తప్పుగా అనిపించింది వేరే వాళ్లకు వాళ్ళ అవసరాన్ని బట్టి గొప్పలా అనిపిస్తుంది. ఇలాంటివి బయట ఎన్ని జరగట్లేదు. నువ్వు మరీ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించకు. నాకు తెలియంది ఏమైనా తెలుసా నీకు? ఇది ధర్మం కాదని నీకు తెలియదా అమ్మా? ఎక్కడున్నాయి ధర్మాధర్మాలు రమ్య? ఏ పురాణంలోనూ ఉన్నాయి. నాకు నా పిల్లల తర్వాతే ఏదైనా. అయినా నాకు ఆ దేవుడే మీ నాన్నను లేకుండా చేసి పెద్ద అన్యాయం చేశాడు. దానివల్ల ఎన్ని మాటలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు పడ్డానో నీకు తెలియదా? నా చుట్టూ అంతా ధర్మమే ఉంటే నేను ఇలా ఎందుకు ఉంటాను? నన్ను ఇలా తయారు చేసింది ఎవరు? నా అవసరాలు కాదా? అవసరంలో ఉన్న మనిషికి ధర్మసూత్రాలు, ధర్మ మార్గాలు అవసరమా? అసలు అవసరమే ఒక పెద్ద రాక్షసి. అందుకే అవసరం మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. ఇదంతా సరే, కానీ మీ అన్నయ్య నీకు చేయించిన నగలు తీసుకురా, చూస్తాను. ఆహ్లాద చూస్తుందేమో, జాగ్రత్త అంది రమాకాంతం. వదిన చూడదులెమ్మా, ముందు గదిలో కూర్చొని ఏదో బుక్ చదువుతుంది. నువ్వు కంగారు పడకు అంటూ రమ్య వెళ్ళి విక్రాంత్ చేయించిన నగలు తెచ్చి అమ్మకు చూపించింది. అమ్మ, నగలు ఎలా ఉన్నాయి అంది రమ్య. రమ్య ముఖం వెలిగిపోతుంది. రమాకాంతం ప్రేమగా ఆ నగల వైపు, రమ్య వైపు చూసింది. బంగారు నగలు కదా రమ్య, చాలా బాగున్నాయి. అసలు విక్రాంత్ ఇన్ని నగలు చేయిస్తాడు అనుకోలేదు. ఏదో అంత మెడలోకి చెవులకి చేయిస్తాడు అనుకున్నాను. ఎంతైనా అన్నయ్యకు నువ్వంటే ప్రాణం రమ్య అంది రమాకాంతం. ప్రాణం అన్నయ్యకు కాదమ్మా, నీకు. ఈ నగలు చేయించడానికి అన్నయ్యకు నువ్వు ఎంత నచ్చచెప్పి ఉంటావు, ఎంత బెదిరించి ఉంటావో, ఎంత గొడవ పెట్టుకుని ఉంటావో నాకు తెలుసు. అందుకే చేయించాడు. లేకుంటే అన్నయ్యకు ఇలా చేయించాలన్న ఆలోచన కూడా రాదు. పాపం
విక్రాంత్ అన్నయ్యకు నువ్వంటే భయం అమ్మా. నువ్వు చెప్పినట్టు చేయకపోతే నువ్వు పెద్దన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు అని. అలా ఎన్నిసార్లు వెళ్ళి గొడవ పెట్టుకోలేదు మీరు? అంది రమ్య. గొడవ పెట్టుకుంటే తప్పేంటి? మనం మాత్రం బ్రతకొద్దా? మన అవసరాలు తీరొద్దా? అయినా విక్రాంత్ నా కొడుకు, నా ఇష్టం. వాణ్ణి నేను ఎంత కష్టపడి కన్నాను. ఇప్పుడు వాడు ఒక్కడే బాగుంటే సరిపోయిందా? మిగిలిన పిల్లలు బాగుండొద్దా? సర్లే, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళే వరకు ఈ నగలను వదిన కంట పడనీయకు. ఈరోజు అన్నయ్యతో వెళ్ళి చీరలు తీసుకో. వాటి మీదకు బ్లౌజులని, మ్యాచింగ్లని టైం బాగానే పడుతుంది. రేపు కోదండరాం వస్తాడు. అతను వచ్చేసరికి పిచ్చిదానిలా ఉండకుండా కాస్త మంచిగా తయారై ఉండు. సరే, నేను ఇక వెళతాను అంది రమాకాంతం. అప్పుడేనా? ఇప్పుడేగా వచ్చావు. ఈరోజు ఉండమ్మా, వెళ్ళొచ్చు అంది రమ్య. ఈరోజు ఇక్కడే ఉంటే నేను అనుకున్న పనులు ఎలా జరుగుతాయి రమ్య? మీ అత్తను, మీ చిన్నత్తను ఎప్పుడు కలపాలి? వెళ్ళాలి. నాకు సమయం ఎక్కువ లేదు. నేను వెళ్ళి ఈరోజే మీ అత్తను, మీ చిన్నత్తను కలుపుతాను అంటూ గబగబా ఊరెళ్ళింది రమాకాంతం. కోదండరం వాళ్ళ తమ్ముళ్లను తీసుకొని విక్రాంత్ పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరకు వెళ్ళాడు. విక్రాంత్ని కలిశాడు. ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని హోల్సేల్ క్లాతుల షాపుల దగ్గరకు వెళ్ళాడు. నేను హామీ అంటూ వాళ్ళకు కావలసిన మెటీరియల్ ఇప్పించాడు. బావా, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న ఈ సహాయం మమ్మల్ని ఎంతగానో ఆదుకుంటుంది. మేమంతా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాము. నువ్వు చేస్తున్న ఈ మేలుని మా ముగ్గురు అన్నదమ్ములం జన్మలో మర్చిపోము బావా అంటూ విక్రాంత్ చేతులు పట్టుకున్నారు. విక్రాంత్ మౌనంగా వాళ్ళ భుజాలు తట్టాడు. వాళ్ళు సంతోషంగా మెటీరియల్ తీసుకుని వెళ్ళారు. విక్రాంత్కి పెళ్లిలో రాఘవేంద్ర ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు విక్రాంత్ దగ్గర డబ్బులు లేవు. రమ్యను కాపురానికి పంపాలంటే ఇంకా కొంత డబ్బు కావాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్రెండ్ని అడిగాడు. నీకు డబ్బుతో అంత అవసరమేమిటి విక్రాంత్? ఆల్రెడీ జాబ్లో ఉన్నావు అన్నాడు విక్రాంత్ ఫ్రెండ్ పార్థు. నా వరకు నాకైతే నా జాబ్ సరిపోతుంది. కానీ ఈ మధ్యనే మా అన్నకు బిజినెస్ పెట్టించాను. చెల్లికి నగలు చేయించాను. ఇప్పుడు చెల్లిని కాపురానికి పంపాలి. అందుకే అవసరం వచ్చింది డబ్బుతో అన్నాడు విక్రాంత్. నువ్వు చేస్తున్న పనులు మెచ్చుకోదగినవే. కానీ ఇంత డబ్బు నీకు ఎక్కడిది? మీ మామగారు ఇచ్చిందే కదా. ఆయనకు కానీ ఆహ్లాదకు కానీ చెప్పే ఇవన్నీ చేశావా అడిగాడు పార్థు. లేదు, చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనకు చాలా డబ్బు ఉంది. ఎప్పటికైనా అదంతా నాదే కదా అన్నాడు విక్రాంత్. పార్థు మాట్లాడలేదు. ఒక్క క్షణం ఆగి, సారీ విక్రాంత్, నువ్వు అడిగినన్ని డబ్బులు నా దగ్గర లేవు. ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేద్దామన్నా ఇప్పుడు వీలు కాదు అన్నాడు. ఓకేరా పార్థు, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా? రమ్యను కాపురానికి పంపుతానని అమ్మకి మాట ఇచ్చాను. అనుకున్న సమయానికి అనుకున్నట్లు పంపకపోతే అమ్మ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. ఇష్టం వచ్చినట్లు కేకలేస్తుంది. ఆఫీస్లో ఎవరున్నారన్నది కూడా చూడదు. పరువు పోతుంది అని భయపడుతూ ఆలోచిస్తుంటే ఏదో బుక్ చదువుకుంటూ ఆహ్లాద కనిపించింది. గబగబా బయటికి వెళ్ళి ఆహ్లాద కోసం 2 వారపత్రికలు కొనుక్కొచ్చాడు. ఆహ్లాద దగ్గరకు వెళ్ళి, ఈ పత్రికలు నీకోసం తెచ్చాను, చదువుకో. రేపటి నుండి న్యూస్ పేపర్ కూడా వేయిస్తాను. నేను పేపర్ చదవాలంటే నాకు ఆఫీస్లో ఉంటుంది. నీకోసం మాత్రమే పేపర్ ఇంటికొచ్చేలా వేయిస్తాను అంటూ వారపత్రికలను చేతుల్లో పెట్టి డైలీ పేపర్ని ఆశ చూపించాడు. సంతోషంగా చూసింది ఆహ్లాద. అమ్మయ్య, ఇకనైనా మాట్లాడచ్చు అనుకున్నాడు. ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. అతనికి ఏదైనా అవసరం ఉంటే అలాగే కూర్చుంటాడు. అతని వైపు చూసే వరకు పెద్ద పెద్ద కళ్ళు టపటపలాడిస్తూ కూల్గా చూస్తాడు. ఆ చూపుల్లో ఏముందో ఆహ్లాదకు ఎప్పుడూ అర్థం కాదు. ఇప్పుడు కూడా ఏం చెబుతాడో వినాలని ఆతృతగా చూసింది. ఆహ్లాద, మొన్న ఒకరోజు మీ నాన్న నీకు గోల్డ్ చైన్ ఇచ్చి వెళ్ళాడు కదా అన్నాడు విక్రాంత్. అవును బావా, ఆ రోజు మా నాన్న ఆ చైన్ తీసుకొచ్చి నేను వేసుకుంటే చూడాలని, వేసుకోమ్మా నేను చూడాలి అన్నాడు. వేసుకున్నాక చూసి మురిసిపోయాడు. నీకు కూడా చూపించాలని ఎంతో ఆశగా నీ దగ్గరికి వచ్చాను. కానీ నువ్వు నా వైపైనా చూడలేదు.
నీకు నచ్చలేదు ఏమో అని తీసి లోపల పెట్టాను. ఏం ఈరోజు వేసుకుంటే చూడాలని ఉందా నీకు అంటూ బావ కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ కోసం చూసింది. ఆ కళ్ళల్లో అలాంటిదేం కనిపించలేదు. అలాంటిదే అన్నాడు సింపుల్గా. ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి టెక్నిక్ అతను ఎలా నేర్చుకున్నాడో తెలియదు కానీ 10 మాటలు అవసరమైన చోట 4 మాట్లాడతాడు. అందుకే అతని లోపల మనిషిని తెలుసుకోవడం అంత సులభం కాదు. మళ్ళీ వెంటనే ముందు వెళ్ళి ఆ చైన్ తీసుకురా అన్నాడు. చాలా మెత్తగా, మృదువుగా, మెల్లిగా. అంతేకాదు నవ్వు కూడా కనిపించింది అతని ముఖంలో. ఆహ్లాద సరే బావా ఇప్పుడే తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి గబగబా ఆ చైన్ మెడలో వేసుకొని సంతోషంగా వచ్చింది. చూడు బావా ఎలా ఉంది అంటూ విక్రాంత్కి ఎదురుగా వచ్చి నిలబడింది. సరే చూశానులే ఇక తీసి ఇవ్వు అన్నాడు. అప్పుడే తీయాలా ఎందుకు అంది. బ్యాంకులో పెట్టాలి అన్నాడు. బ్యాంకులో దేనికి అంది. ఇంట్లో దేనికి? నేను ఆఫీస్కి వెళితే నువ్వు ఒక్కదానివే కదా ఉంటావు. రమ్య కూడా ఉండదు. దాన్ని కాపురానికి పంపిస్తున్నాము. దొంగలు పడితే కష్టం కదా. బ్యాంకులో పెడితే భయం ఉండదు. అంటే బ్యాంకులో నాకు లాకర్ ఉంది అన్నాడు. అతనికి లాకర్ లేదని ఆహ్లాదకు తెలియదు. అందుకే మా అమ్మ నగలు కూడా బ్యాంకులో పెడతానని తీసుకున్నావట. పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు తెచ్చి ఇస్తానని కూడా చెప్పావట. మంచి ఐడియా బావా. లేకుంటే అమ్మ ఏం చేస్తుందో తెలుసా? మా ఇంట్లో పడమర వైపున ఒక గది ఉంటుంది. దాన్ని మేము పడమర ఇల్లు అని పిలుచుకుంటాం. చాలా పవిత్రంగా ఆ గదిలో ఒక మూలన చిన్న గుంట తీసి అందులో దాస్తుంది తన నగలను, పిన్ని నగలను. నువ్వు లాకర్లో దాస్తావా? సో నైస్. అయితే ఉండు బావా. నాన్న నాకు పెళ్లిలో చేయించిన నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి. అవి కూడా తెచ్చి ఇస్తాను. లాకర్లో పెడుదువు గాని అంటూ మెడలో ఉన్న చైన్ తీసి ఇచ్చి లోపలికి వెళ్ళింది. సూట్ కేస్ తెరిచింది. అందులో ఆహ్లాద పెట్టుకున్న డబ్బులు కనిపించలేదు. నా డబ్బులు ఏమయ్యాయి? బావ తీయమంటేనే కదా సూట్ కేస్కి తాళాలు తీశాను అని ఆశ్చర్యపోయింది. ఆ డబ్బులు ఆమె కాపురానికి వచ్చే ముందు నాన్న ఏమిచ్చినా విక్రాంత్కే ఇస్తాడు ఆహ్లాద. నీకేమీ ఇవ్వడు. ఎందుకంటే విక్రాంత్ ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు కాబట్టి నీ అవసరాలు అతనే చూస్తాడని. ఎందుకైనా మంచిది. నీ దగ్గరైనా ఈ డబ్బులు ఉంచుకో. అవసరానికి పనికొస్తాయి అని అమ్మ ఇచ్చింది. ఇప్పుడు అవి కనిపించట్లేదు. సరే వాటిని తర్వాత వెతకొచ్చు. ఎక్కడికి పోతాయి? ముందు పని చూడాలి అని పెళ్లిలో తండ్రి చేయించిన నగలు తీసుకెళ్లి విక్రాంత్కి ఇచ్చింది ఆహ్లాద. విక్రాంత్ వాటిని ప్యాంటు జేబులో పెట్టుకోబోయాడు. అయ్యో బావా విరిగిపోతాయేమో. నా దగ్గర మంచి బాక్స్ కూడా ఉంది. నాన్న ఆ బాక్సుని ఎక్కడి నుండో నా కోసం స్పెషల్గా చేయించుకొని తెచ్చాడు. అందులో పెట్టి ఇస్తాను అంటూ ఆ బాక్స్ తెచ్చి నగలన్నీ అందులో చక్కగా సర్ది ఆ బాక్సును మళ్ళీ ఇంకొక సంచిలో పెట్టి ఇవిగో బావా జాగ్రత్త అంటూ ఇచ్చింది ఆహ్లాద. అప్పుడు ఊహించలేదు ఆ నగలు అన్నీ చూడడం అదే చివరిసారి అవుతుందని. ఆ రాత్రికి మెల్లిగా విక్రాంత్తో చెప్పింది. సూట్ కేసులో డబ్బులు కనిపించట్లేదు బావా అని. అవునా? అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఆ డబ్బులు మేమే తీశామనా అంటూ కసురుకున్నాడు విక్రాంత్. బిత్తరపోయింది ఆహ్లాద. అది కాదు బావా అంది ఆహ్లాద. ఏది కాదు? ఇంకోసారి నాతో ఈ విషయం మాట్లాడావంటే ఆ 2 సూట్ కేసులు తీసుకెళ్ళి బయటపడేస్తాను. నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఏం చేసుకుంటావు అన్నాడు. నోరెత్తలేదు ఆహ్లాద. గట్టిగా మాట్లాడినా విసుక్కున్నా భయపడుతుంది. మళ్ళీ మాట్లాడదు. నిజమే బావా అన్నట్లు డబ్బులు నేనేం చేసుకుంటాను అని అనుకుంది. కానీ కళ్ళల్లో మాత్రం ఆ డబ్బులే తిరుగుతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకుంది. నిద్ర మాత్రం పోలేదు. ఆహ్లాద కంగారుగా ఉండడం చూసి సంతోషం వేసింది విక్రాంతికి. ఇంకా ఇది ఆ డబ్బుల గురించి మర్చిపోతుందిలే. ఆ డబ్బులు నేను తీయకపోతే రమ్యకు నగలు ఎలా చేయించేవాడిని అని అనుకున్నాడు మనసులో విక్రాంత్. రమ్యను కాపురానికి తీసుకెళ్లాలని రమ్య ఆడపడుచు కోకిల, రమ్య వాళ్ళ అక్క మమత వచ్చారు. వాళ్ళని చూడగానే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయింది రమ్య. ప్రయాణం బాగా జరిగిందా కోకిల వదిన, మమత అక్క అంటూ వాళ్ళని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి మర్యాద చేసింది రమ్య. కొద్దిసేపు రమ్య దగ్గర కూర్చొని ఆ తర్వాత ఆహ్లాద దగ్గరికి వెళ్ళారు.
ఆహ్లాద బుక్ చదువుకుంటూ తన లోకంలో తను ఉంది. బాగున్నావా ఆహ్లాద అంటూ ఆహ్లాద దగ్గర కూర్చున్నారు. ఆహ్లాద బుక్ పక్కన పెట్టి బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంది. కోకిల సంతోషపడి మేము చదువులేని వాళ్ళము, మాతో సరిగ్గా మాట్లాడతావో లేదో అనుకున్నాను. నువ్వు ఎవరితోనూ పెద్దగా మాట్లాడవని, చదువుకుంటూ ఉంటావని అందరూ అంటారు. మా చిన్నాన్న కూడా నిన్ను అలాగే పెంచారు. ఆయన నిన్ను ఎలా చూసుకున్నారో ఇక్కడ కూడా నీకు అలాగే జరుగుతుంది. అసలు విక్రాంత్ లాంటి ఉద్యోగస్తులు ఎవరున్నారు మనలో? సామాన్లు కూడా ఇంటి నిండా బాగానే తెచ్చిపెట్టాడు. వంటగదిలో స్టీల్ డబ్బాలు, కుక్కర్, మిక్సీలు చూస్తుంటే మతిపోతుంది నాకు. కాపురం అంటే ఇలా ఉండాలి అంది కోకిల ఎమోషనల్గా. ఆ సామాన్లన్నీ నానే కొనిచ్చి వెళ్ళారు అక్క అంది ఆహ్లాద. ఆ మాట వినిపించినా విననట్లే ఇప్పుడు కోకిల వదిన చెబుతున్నది నిజమే ఆహ్లాద. నువ్వు ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉన్నావు. ఇది ఇలాగే ఉండాలి అంటే నేను చేసిన తప్పులు నువ్వు చెయ్యకూడదు అంది మమత. తప్పులా అంది ఆహ్లాద అర్థం కానట్లు ముఖం పెట్టి. అవును తప్పులే. ఆ తప్పును నువ్వు చేస్తే మాత్రం నీది కూడా నాలాగే అవుతుంది. నాలాగా అవ్వడం అంటే తెలుసుగా, మా ఆయన లేకపోవడం. భర్త లేకుంటే ఉండే బాధలు ఎలా ఉంటాయో నన్ను చూస్తున్నావుగా అంది మమత. ఆహ్లాదకు భయం వేసింది. తెలియకుండానే ఆమె గుండె వణికింది. అందుకే ఏంటి వదినా ఆ తప్పులు అంది ఆహ్లాద. మా ఆయన సిగరెట్లు తాగేవాడు ఆహ్లాద. మానేయమని రోజూ గొడవ పెట్టుకునేదాన్ని. అయినా మానలేదు. గొడవ పడేలా తిట్టేదాన్ని. చుట్టుపక్కల వాళ్లకు చెప్పేదాన్ని. ఆయన భరించలేక చనిపోయాడు. చనిపోతాడు అనుకోలేదు. చనిపోయాకనే ఆయన విలువ నాకు తెలిసింది అంది మమత. ఇదంతా నాకెందుకు చెబుతున్నావు వదినా అంటూ చూసింది ఆహ్లాద. కోకిలకి కూడా అర్థం కాలేదు మమత మాటల్లోని అంతరార్థం. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే మేం రమ్యను కాపురానికి తీసుకెళ్ళిపోతున్నాము కదా. ఇక్కడ నువ్వు విక్రాంత్ మాత్రమే ఉంటారు. విక్రాంత్ని నువ్వేమైనా అంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలనే మా ఆయన విషయం చెప్పాను అంది మమత. నేనేమంటాను వదినా అంది ఆహ్లాద అమాయకంగా. నువ్వు అంటావని కాదు ఆహ్లాద. మనకి రోజు ఎన్నో అవసరాలు ఉంటాయి. పని ఒత్తిడిలో ఉండి వాడేమైనా తేక్కుంటే వాడి మీద పోట్లాడకు. తర్వాత అయినా తెస్తాడు. అది తెలియక మా ఎదిరింటి అమ్మాయి వాళ్ళ ఆయన తను అడిగిన స్టీల్ సామాన్లు తేలేదని గొడవ పడితే అతను వెళ్ళి రైలు కింద పడ్డాడు. ఎందుకు వచ్చినట్లు చెప్పు. మగవాళ్ళను కాపాడుకుంటేనే కదా మన బ్రతుకులు బాగుంటాయి అంది మమత. కళ్ళప్పగించి చూస్తుంది ఆహ్లాద. అసలు రమ్య ఇక్కడ ఉంటే నాకు ఈ భయం ఉండేది కాదు. ఇంట్లోకి ఏది కావాలన్నా అదే చూసుకునేది. నువ్వు అలా చూడలేవు. మా రాఘవేంద్ర మామ నిన్ను బయట ప్రపంచం చూడకుండా పెంచుకున్నాడు. మా విక్రాంత్ కూడా నిన్ను అలాగే చూస్తాడు అనుకో. ఒకవేళ నీకు ఏమైనా బాధ కలిగితే మనసులోనే పెట్టుకో ఆహ్లాద. నువ్వు మాలాగా గలగలా మాట్లాడుకుంటూ పెరిగిన దానివి కాదు. పరువుగా బ్రతికావు. ఇప్పుడు కూడా రాఘవేంద్ర కూతురులాగే గౌరవంగా ఉండు. ఏది కావాలన్నా బయటకు వెళ్ళకు. వాడు తెస్తాడు అంది మమత. అలాగే వదినా. నువ్వు ఏది చెప్పినా నా మంచికే కదా అంది ఆహ్లాద. ఆహ్లాద పిచ్చిది కాదు. అలా అని అమాయకురాలు కూడా కాదు. దేన్నైనా అర్థం చేసుకోవాలి అనుకుంటుంది. పుస్తకాలు బాగా చదవడం వలనో ఏమో తక్కువ మాట్లాడి ఎక్కువ గమనిస్తుంటుంది. కోకిల వాళ్ళిద్దరి ముఖాల్లోకి మార్చి మార్చి చూస్తూ చెవులు కళ్ళు చాటంత చేసుకుని విన్నది. వెంటనే మేము కూడా రమ్యను బాగా చూసుకుంటాం మమత. ఎంతైనా ఉద్యోగస్తుని చెల్లెలు కదా. మా భయం మాకుంది. మా ఇద్దరి మరదళ్ళు మా ఇంటి పక్కనే ఉన్న ఫ్యాక్టరీలోకి పనికి వెళ్ళిన రమ్యను ఇంట్లోనే ఉంచుతాం అంది గొప్పగా కోకిల. అంతలో రమ్య వచ్చింది. వదిన నన్ను మా అత్తగారింటికి తీసుకెళ్ళాలని మా కోకిల వదిన అక్క వచ్చారు. నేను వెళుతున్నాను. ఇవాల్టికి నేను వంట చేశాను కాబట్టి ఈరోజు నీకు ఏం పని ఉండదు. రేపు నువ్వు చేసుకో. ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయి. కావాలంటే నువ్వు వంట చేస్తున్నప్పుడు వెతుక్కో. దేనికి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ఉండేది మీ ఇద్దరే కాబట్టి ఇప్పుడు ఉన్న సరుకులు మీకు చాలా నెలలు వస్తాయి.
మా అన్నయ్యకు బాగా వండిపెట్టు అంది. మనసులో మాత్రం నవ్వుకుంటూ ఇంట్లో అన్ని సరుకులు చూపిస్తానురా అని అనకుండా అన్నీ ఉన్నాయి వెతుక్కో అని అన్నాను కదా అని. వెతుక్కునేసరికి సరిపోతుంది మా వదినకి. ఇక నేను ఇక్కడ ఇన్నాళ్ళు ఉన్నందుకు నా పనులన్నీ జరిగిపోయాయి. వదిన ముత్యాల దండ నాకు ఇవ్వనందుకు దాన్ని తెగేలా చేశాను. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది అనుకుంటూ తన బట్టలు సర్దుకోవాలని వెళ్ళింది రమ్య. మమత, కోకిల కూడా ఆహ్లాద దగ్గర నుండి బయటికి వచ్చారు. కోకిల మమత కన్నా వయసులో పెద్దది. మేనత్త, మేనమామ పిల్లలు కావడం వల్ల ఒకరి విషయాలు ఒకరికి బాగా తెలుసు. అందుకే అదేంటి మమత అలా మాట్లాడావు? ఆహ్లాదను అంతగా భయపెడుతున్నావు ఎందుకు? ఏదైనా అవసరం వస్తే భర్తను కాక ఇంకెవరిని అడుగుతారు? అలా అడగగానే భర్తలు చనిపోతారా? అసలు మీ ఆయన పోయింది గుండెపోటుతో, ఇది అందరికీ తెలుసు. నువ్వేమో నువ్వు తిడితే పోయాడని అంటున్నావు. ఇలా లేనిపోని కథలు ఎందుకు చెబుతున్నావు? ఏంటి ఇదంతా? నాకేం అర్థం కాలేదు. ఊరికే అన్నానులే వదిన. అయినా ఆహ్లాద కన్నా నీకే అన్నీ బాగా గుర్తున్నాయి. అయితే వెళ్ళి ఆహ్లాదకు చెప్పు నేను చెప్పినదంతా అబద్ధమని. అప్పుడు తెలుస్తుంది నీకు. అయినా రమ్యను నువ్వు కాపురానికి ఊరికే తీసుకెళ్తున్నావా? కావలసినవన్నీ కొనిస్తేనేగా తీసుకెళ్తున్నావు. ఎక్కడ నుండి వస్తున్నాయి ఆ డబ్బులన్నీ అంది మమత. మనసులో మాత్రం ఇంకోసారి ఈ కోకిల ముందు నోరు ఎత్తకూడదు అనుకుంది. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.